కమెడియన్ ధన్‌రాజ్ గారి తండ్రి సత్యరాజ్‌ది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. తల్లి కమలమ్మది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్. ధన్‌రాజ్ తండ్రి కమలమ్మ తండ్రి దగ్గర లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. వారిద్దరిది ప్రేమ వివాహం. మొదట్లో కమలమ్మ తండ్రి వారి వివాహాన్ని అంగీకరించకపోయినా తర్వాత అంతా సర్దుకుపోయారు. ధనురాజు 10 ఏళ్ల వయసులోనే తండ్రి లారీ ప్రమాదంలో చనిపోయాడు. అతను కొన్నాళ్లు తాడేపల్లిగూడెంలో, కొన్నాళ్లు హనుమాన్ జంక్షన్లో సాగింది. చిన్నప్పుడు సినిమా పోస్టర్లు చూసి సినిమాల్లోకి వెళ్లాలనుకునేవాడు. ధనురాజు తల్లికి చెప్పకుండా కేవలం 100 రూపాయలతో తన స్వస్థలాన్ని వదిలి హైదరాబాద్కు వచ్చాడు. కొద్ది రోజులు ఫిల్మ్నగర్లో తిరిగి ఒక హోటల్లో సర్వర్గా కుదిరాడు. సర్వర్గా పనిచేస్తూనే సినిమా ఆఫీసుల కోసం ఆరా తీసేవాడు. 10 రోజుల తర్వాత తల్లికి విషయం తెలిసి కుమారుణ్ణి వదిలి ఉండలేక సహాయంగా ఉండడం కోసం ఆమె కూడా హైదరాబాద్కు వచ్చి అపోలో ఆస్పత్రిలో ఆయాగా చేరింది. కొద్ది రోజులకు ధన్‌రాజ్‌కు డాన్స్ మాస్టర్ విజయ్‌తో పరిచయం అయ్యింది. ఆయన సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఒక యాక్టింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన దగ్గర 2 ఏళ్లు పనిచేస్తూ ఆయన లేనప్పుడు సంస్థ బాగోగులు చూసుకునేవాడు. ఆ సంస్థలోనే ధన్‌రాజ్‌కు జబర్దస్త్లో తన తోటి నటుడు చమక్చంద్ర, సాహస దర్శకుడు క్రాంతి పరిచయమయ్యారు. అలా తేజ సినిమాలో జైలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కొడుకును చూసి ఆమె సంతోషించింది. యాక్టింగ్ స్కూల్ నడిపిన అనుభవంతో తనే సొంతంగా మరో యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాలనుకున్నాడు. ఫిల్మ్నగర్లో స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో నాట్యంలో శిక్షణ ఇవ్వడం కోసం శిరీష అనే కూచిపూడి నర్తకిని సంప్రదించాడు. ఆమె వచ్చిన తొలి రోజే ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజే అతని తల్లి చనిపోయింది. చేతిలో ఉన్న డబ్బంతా ఇన్స్టిట్యూట్ కోసం అడ్వాన్స్ ఇచ్చేయడంతో సహాయం కోసం ఎవరిని అడగాలో తెలియక శిరీషకే ఫోన్ చేశాడు. ఆమె తన చెవిదిద్దులు అమ్మి సహాయం చేసింది. మరుసటి రోజే ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. అతనిలోని నిజాయితీ నచ్చి ఆమె అందుకు అంగీకరించింది. అలా తల్లి చనిపోయిన 3వ రోజే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శిరీషతో అతని వివాహం జరిగింది. రాము హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాలో నాంపల్లి సత్తి పాత్రకు ఎంపికయ్యాడు. ఆ సినిమాలో అతని కెరీర్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో పనిచేస్తున్నప్పుడే మరో నటుడు వేణుతో పరిచయమైంది. జగడం సినిమా చేస్తున్నప్పుడే తల్లికి క్యాన్సర్ అని తేలింది. ఆ సినిమా పూర్తవకముందే ఆమె చనిపోయింది. తనకు కష్టకాలంలో వేషాలిచ్చి ఆదుకున్న దర్శకుడు సుకుమార్ హీరో రామ్ పేరు మీదుగా తన కుమారుడికి సుకురామ్ అని పేరు పెట్టుకొని తన కృతజ్ఞతను చాటుకున్నాడు ధనురాజ్. ధనురాజ్ 70కి పైగా సినిమాల్లో నటించిన తర్వాత నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు. అతనికి గుర్తింపు సాధించి పెట్టిన సినిమాలు ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధన్ ధనరాజు పేరుతో ఒక బృందాన్ని నడిపాడు. ధనరాజ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.